పాపం ఒక ముగ్గురు అమ్మాయిలు సాధారణంగా ఇవాళ రోజున ఆడపిల్లలు ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ధైర్యం చేస్తున్న రోజులు, సొంత వ్యాపారాలు చేసుకోవడానికి ధైర్యం చేస్తున్న రోజులు. ఇదివరకటి పురుషాధిక్య సమాజం నుండి సెల్ఫ్ సఫిషియెంట్గా తయారవ్వాలనుకుంటున్నటువంటి రోజుల్లో ఓ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారు. ఇవాళ ఇళ్లల్లో పచ్చళ్ళు పెట్టడం చేతనైన మహిళల సంఖ్య 100కి 30-40% ఉంటుంది. ఇంకొక 5 ఏళ్ళు పోతే 1% ఉంటుందేమో చెప్పలేం. ఇవాళ తల్లులు ఎవరు తమ బిడ్డలకి పచ్చళ్ళు పెట్టడం నేర్పట్లేదు. యూట్యూబ్లో చూసుకుని చేశారంటే కనుక సంకనాగిపోద్ది పచ్చళ్ళు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో పచ్చళ్ళకి మంచి గిరాకీ, మంచి టేస్ట్ ఉంటే కనుక బాగానే గిట్టుబాటు అవుతుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాగంటే 4 చోట్ల నలుగురు చెప్పారంటే నలుగురు దగ్గర టేస్ట్ చేసి ఏది బాగుంటే అది కొనుక్కుంటున్నటువంటి రోజులు. వీళ్ళు ఈ రీల్స్ ద్వారానో దేంట్లోనో అలేఖ్య సిస్టర్స్ అంట పచ్చళ్ళు తయారు చేశారట, చూపెడుతుంటారట, అమ్ముతుంటారట. నేనైతే ఫాలో అవ్వలేదు ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు బాగా వైరల్ అయిపోతున్నటువంటి అంశం ఏంటంటే, అందులో ఒక అమ్మాయి ఒక వ్యక్తికి ఎవరైతే కస్టమర్కి ఫోన్ చేసి తిట్టింది, 3000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేనోడివి నువ్వేం సంసారం చేస్తావురా అని చెప్పేసి తిట్టింది. ఈ ముక్క వైరల్ చేస్తూ వాళ్ళని దారుణాతి దారుణ పదజాలంతో దూషిస్తున్నారు. అబ్బాయి అంతకుముందు ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడితే అమ్మాయి ఆ మాట మాట్లాడింది, ఇది ఎక్కడా లేదు. డీటెయిల్డ్గా ఉంటే తప్పు లేదు, కాన్వర్సేషన్ అంతా ఉంటాయి. ఒక ముక్క ఎడిటెడ్ కట్ పాయింట్ని పట్టుకుని మనకి సమాజంలో మనకంటే ఒకడు ఎదుగుతున్నాడంటే, ఒకళ్ళు పాపులర్ అవుతున్నారంటే, లేదా ఒకళ్ళు సంపాదించుకుంటున్నారంటే ఉండే సహజ సిద్ధమైన ఈర్ష్య, కడుపు మంట, దాంతోపాటు వీళ్ళు బాగా వైరల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని గురించి మనం నెగిటివ్గా మాట్లాడితే, నెగిటివ్గా చేస్తే మనవి కూడా వైరల్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని పోటీగా ఉండేటటువంటి, పోటీ కూడా కాదు, ఎవరి వ్యాపారం ఆడితే, ఎవరి యూట్యూబ్ ఛానల్స్, ఎవరి ఛానళ్ళు, ఆ ఛానళ్ళు కూడా వీళ్ళ మీద పడిపోయి దారుణాతి దారుణంగా దుర్భాషలాడతా, వీళ్ళని తిడతా వీడియోలు, వీళ్ళ వ్యాపారం సీజ్ చేసేయాలంట, ఇంకనేం సిబిఐ ఈడీ దర్యాప్తు చేయాలని లేదు. కొంతమంది కామెంట్లు, అబ్బాయి మానసికంగా హింస పెట్టారు కాబట్టి ఆ అమ్మాయిలే పెళ్లి చేసుకోవాలి అబ్బాయిని, ఇట్లాంటిది. ఒక ఆడపిల్ల సమాజంలో ఈ రోజుకి కూడా సఫర్ అవుతుంటుంది అనడానికి ఇదే సాక్ష్యం. వ్యాపారం చేసుకుని మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కనుక ఎవరన్నా వేధిస్తే ఏమంటాం? ఇప్పుడు అతను ఏం మాట్లాడాడు పచ్చళ్ళ గురించి, రేటు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పచ్చడి, ఇప్పుడు 1 కేజీ పచ్చడి వచ్చేటప్పటికి ఇవాళ రోజున 1000 రూపాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు, 2000 అమ్మేవాళ్ళు ఉన్నారు, అదే సందర్భంలో 500కి అమ్మేవాళ్ళు ఉన్నారు. దాని క్వాలిటీ, టేస్ట్ని బట్టి ఉంటుంది. ప్రియా పచ్చళ్ళ రేటు స్వస్తిక్ ఉండదు, స్వస్తిక్ రేటు మన ఇళ్ళ దగ్గర అమ్మే పచ్చడికి ఉండదు. కాబట్టి వాళ్ళ రేటు వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఇష్టమైతే కొనుక్కుంటారు, లేతే లేదు. అతను ఏదో మాట్లాడి ఉండాలి. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి దాళ్ళల్లో ఒక అమ్మాయి చెప్తున్నది అయితే, మాట తూలాడు, అమ్మల్ని ఇట్లాగా దూషించాడు, అమ్మాయిని దూషించాడు, అమ్మల్ని దూషించాడు, అందుకని కోపం వచ్చి అమ్మాయి ఇట్లా మాట్లాడిందని. పోనీ అది వింటున్నారా అంటే లేదు. విపరీతంగా 2 రోజుల నుంచి విపరీతమైన ట్రెండింగ్, ట్రోలింగ్. అవసరమా ఒక ఆడపిల్లలు? వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, దీంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని వెక్కిరించే వాళ్ళు. మరి వాళ్ళ ఈర్ష్య ఏంటంటే వీళ్ళు పచ్చళ్ళు వాళ్ళు పెడుతున్నారనో, లేకపోతే వీళ్ళకి పచ్చళ్ళు నేర్పుతున్నారనో తమ ఇంట్లో వాళ్ళకో తెలియదు. తోటి ఆడపిల్ల, మన కూతురు లాంటి ఆడబిడ్డ, మన ఇంటికి సంబంధించినటువంటి మన సోదరు లాంటి ఆడబిడ్డ, వాళ్ళు ఏదో ఎదుగుతున్నారు. వాళ్ళు వెల్చెటిలో ఇప్పుడు ఒక నేరేషన్ కూడా ఇచ్చేశారు. ఏమని? ఎంతకాలం చక్కగా చేసుకున్నారు, నోటి దూలతో నాశనం అయిపోయారు లాంటి పదాలు కూడా. ఆవిడ పేరేంటి, కుమారి ఆంటీ, దాంతో ఎదిగింది, వీళ్ళు నాశనం అయిపోయారు అన్నటువంటి. వీళ్ళు ఏమన్నా రోజు అందరినీ తిట్టిపోస్తూ ఏదైనా మాట్లాడితే తప్పే లేదు, అప్పుడు మనం ద్వేషించవచ్చు, దూషించవచ్చు. బట్ ఒక ఫోన్ కాల్ ఆధారాన్ని బేస్ చేసుకుని, లేదా ఒకటొక ఆడియో, 2 ఆడియో, 3 ఆడియో అంటున్నారు, అంతా ఒకటే కాన్వర్సేషన్ అని ఒకటి, లేదు 2-3 సార్లు జరిగిందని ఇది ఒకటే. బేసిక్గా అమ్మాయిలు కంట్రోల్లో ఉండాలా. ఏదన్నా ఎవరైనా మాట్లాడితే నచ్చకపోతే కనుక బ్లాక్ చేసి పడేయచ్చు ఫోను. ఇంకొకటి, ఫోన్ నెంబర్ ఇచ్చి వాట్సాప్ ఇచ్చి, ఆ వాట్సాప్లో ఆర్డర్ ఇస్తే డబ్బులు వేయగానే వాళ్ళు పచ్చడి పంపిస్తారట. దాని సందర్భంలో కాస్త బిజినెస్ ఎక్కువగా సాగినట్టుంది. ఆ సంతోషంలో నుంచి వచ్చినటువంటి కంట్రోల్ తప్పి ఉండొచ్చును. ఆ కంట్రోల్ తప్పకుండా ఉంటామని వాళ్ళు చెప్పాలా. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితం వాళ్ళని బ్రతకనియడం కరెక్ట్. ఇంత దారుణాతి దారుణంగా ట్రోల్ చేయాల్సినంత పాపం, నేరం వాళ్ళు చేశారని నేనైతే అనుకోవట్లేదు.